హాయ్ ఫ్రెండ్స్, నేను మీ చందన. నేను ఈరోజు నవంబర్ 24 నుంచి నవంబర్ 30 వరకు ద్వాదశ రాశి ఫలితాలు మీకు టారెంట్ కార్డ్స్ ఉపయోగించి చెప్పాలనుకుంటున్నాను. ముందుగా మీకు కనుక నా రీడింగ్స్ కనుక నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ముందుగా మనం మేషరాశి యొక్క ఫలితాలు చూద్దాం. ఎయిట్ ఆఫ్ కప్స్, 2 of Pentacles అండ్ క్వీన్ ఆఫ్ పెంటికల్స్. మేషరాశి వాళ్ళకి పెంటికల్స్ ఒక ఎనర్జీ ఎక్కువగా కనబడుతుంది. మీరు ఈసారి ఏమైనా ఫైనాన్షియల్ డెసిషన్స్ తీసుకోవాలనుకునేటప్పుడు ఈ వీక్ మీరు ఆగడమే మంచిది. ఎందుకంటే అంతగా బాగోలేదు మీకు, కాబట్టి క్విక్గా డెసిషన్స్ అనేవి తీసుకోవడం లాంటివి కనుక మీరు చేయొద్దు, తొందరపడద్దు. అలాగే మీరు కొందరు వ్యక్తుల నుంచి కూడా దూరంగా వెళ్ళాలనుకుంటున్నారు. కొంతకాలం మీరు వాళ్ళని అవాయిడ్ చేస్తూ కొంతవరకు దూరంగా ఉండడమే మీకు మంచిది. ఫైనాన్షియల్ విషయంలో మటుకు జాగ్రత్తగా ఉండండి. ఎవరికి డబ్బులు ఇవ్వడం లేకపోతే ఏమైనా మాటలు ఇవ్వడం అలాంటివన్నీ ఏమీ చేయొద్దు. తర్వాత మీరు ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. అలాగే మనం ఏంజల్స్ మనకి ఏం గైడెన్స్ ఇస్తున్నాయో చూద్దాం. ఈ వీక్ మీరు ఎలాంటి డెసిషన్స్ తీసుకోవాలి, ఎలా ఉండాలి అనేది కూడా మనం చూద్దాం. ఏంజల్స్ ప్లీజ్ గివ్ మీ ద గైడెన్స్ ఫర్ మేషరాశి. ఓకే, హై ప్రీస్టెస్. మీరు మీ ఇన్స్టిట్యూషన్ని మాత్రమే ఫాలో అవ్వండి. ఎవరైనా చెప్పినా వినొద్దు. మీకు ఏది నస్తే అదే చేయండి. ఏ డెసిషన్ తీసుకోవడానికైనా ఈ వీక్ మటుకు మీరు హోల్డ్ చేయండి. అప్పుడు అన్ని విషయాలు మీకు బాగానే ఉంటాయి. నెక్స్ట్ మనం వృషభ రాశి చూద్దాం. ఏంజల్స్ ప్లీజ్ గైడ్ మీ. నవంబర్ 24 నుంచి నవంబర్ 30 వరకు వృషభ రాశి వాళ్ళ యొక్క ఫలితాలు ఎలా ఉన్నాయో ఏంజల్స్ ప్లీజ్ గైడ్ మీ. Seven of Pentacles, 10 of Wands and Queen of Cups. ఓకే, వృషభ రాశి వాళ్ళు వాళ్ళ యొక్క రిజల్ట్స్ కోసం ఎదురు చూస్తున్నారు. ఇన్ని రోజులు వాళ్ళు కొంచెం బర్డెన్ గా ఫీల్ అయినా సరే వాళ్ళ యొక్క మంచి రిజల్ట్స్ అనేది పొందగలుగుతారు. మీరు ఏ వర్క్ అయితే మీరు చేస్తున్నారో ఆ వర్క్ లో గ్యారంటీ ఈ వీకెండ్ లోగా మీరు యొక్క ఫలితాన్ని గ్యారంటీగా మంచి వార్తను మీరు వినగలుగుతారు. అలాగే ఆఫీసుల్లో కూడా మీకు ప్రమోషన్స్ అలాంటివి రావడానికి కూడా మీకు ఉంటాయి. ఇంకా రిలేషన్షిప్ విషయాలకు వస్తే మీ రిలేషన్షిప్స్ ఎవరితో అయినా, మీ పార్ట్నర్తో అయినా, ఫ్రెండ్స్తో అయినా, ఎవరితో అయినా బాగానే ఉన్నాయి. మీ అంతా ఈ స్మూత్ గా జరుగుతుంది. ఈ వీకెండ్ కూడా మీరు బాగా ఎంజాయ్ చేయగలుగుతారు. నెక్స్ట్ మనం గైడెన్స్ కూడా చేద్దాం. ఏంజల్స్ మనకి ఏం గైడెన్స్ ఇస్తాయి అనేది కూడా మనం తెలుసుకుందాం. ఏంజల్స్ ప్లీజ్ గైడ్ మీ. వృషభ రాశి వాళ్ళకి ఏంజల్స్ ఏం గైడెన్స్ ఇస్తున్నాయి, ఈ వీక్ మీరు ఎలాంటి డెసిషన్స్ తీసుకోవాలో మనం చూద్దాం. ఓకే, ద చారియట్. మీరు ట్రావెలింగ్ చేయాలనుకుంటున్నారు. ఈ వీక్ లో కనుక మీరు ఏదైనా షార్ట్ డిస్టెన్స్ ట్రావెల్ అయినా ఆర్ లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ అయినా సరే మీరు చేస్తే మీకు ఇంకా బాగుంటుంది ఈ వీక్. నెక్స్ట్ మనం మిథున రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం. ఏంజల్స్ ప్లీజ్ గైడ్ మీ. ఈ వారం మిథున రాశి ఫలితాలు ఎలా ఉన్నాయి, నవంబర్ 24 నుంచి నవంబర్ 30 వరకు మిథున రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో ఏంజల్స్ ప్లీజ్ గైడ్ మీ. క్వీన్ ఆఫ్ వాండ్స్, ఓకే, 4 of swords, ఓకే, 8 of cups. కొంచెం మిథున రాశి వాళ్ళు ఏవో కొన్ని సిచ్యువేషన్స్ వల్ల డిప్రెస్డ్ గా ఉన్నారు. కానీ ఇప్పుడు వాళ్ళకి అనేది ఒక ఏంటంటే హీలింగ్ అనే ప్రాసెస్ లో వాళ్ళు ఉన్నారు. హీలింగ్ జరుగుతుంది. ఏ విషయంలో అయినా సరే మనం దూరంగా వెళ్ళిపోతే బెస్ట్. అప్పుడే మనకు బాగుంటది, మనం హ్యాపీగా ఉంటాము. ఎందుకు వచ్చింది ఈ రిలేషన్స్, ఎందుకు వచ్చింది ఈ బాధలు అనుకుంటున్నారు మిథున రాశి వాళ్ళు. కొంతవరకు మీరు గ్యాప్ తీసుకోండి. గ్యాప్ తీసుకున్న తర్వాత మీరు ఏ డెసిషన్ అనేదైనా తీసుకోండి. యాక్షన్ తీసుకునే ముందు కొంచెం ఆలోచించండి. తొందరపడి మీరు ఏ రకమైన యాక్షన్స్ అనేవి మటుకు తీసుకోకండి. అలాగే ఈ వారంలో మీకు ఏంజల్స్ ఏం గైడెన్స్ ఇస్తున్నాయి అనేది కూడా మనం చూద్దాము. ఏంజల్స్ ప్లీజ్ గివ్ మీ గైడెన్స్ ఫర్ మిథున రాశి వాళ్ళు. ఓకే, ద వీల్ ఆఫ్ ఫార్చ్యూన్. మీ ఫార్చ్యూన్ సూన్ చేంజ్ అయిపోతుంది. కాకపోతే మీకు ఏంటంటే ఎక్కువగా పేషెన్స్ అనేది మనకు ఉండాలి. మీరు మోర్ పేషెన్స్తో కనుక వెయిట్ చేసి ఉంటే మీరు సూన్ గుడ్ న్యూస్ అనేది వింటారు.
నెక్స్ట్ మనం కర్కాటక రాశి వారి యొక్క ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాము. ఏంజల్స్ ప్లీజ్ గైడ్ మీ. నవంబర్ 24 నుంచి నవంబర్ 30 వరకు కర్కాటక రాశి వాళ్ళ యొక్క ఫలితాలు ఎలా ఉన్నాయో తెలియజేయండి. ఏంజల్స్ ప్లీజ్ గైడ్ మీ. ఓకే, కర్కాటక రాశి వాళ్ళ ఏంటంటే ఎక్కువ ఏదో పెయిన్లోని బాధలోని ఉన్నట్టున్నారు. వాళ్ళు ఎవరైనా మనకు మోసం చేశారేమో, మనం ఎక్కువగా సఫర్ అవుతున్నాం, దీనివల్ల మనం ఎంత చేసినా సరే అవతల వాళ్ళకి మన మీద ఏమీ ఉండట్లేదు అనుకుంటున్నారు. మీరు కొంచెం డిస్టెన్స్ అనమాట, అంటే డిస్టెన్స్ మీన్స్ ఒక ఊరు నుంచి ఇంకో ఊరు కానీ వెళ్ళడం, అక్కడ కొంతకాలం స్టే చేయడం, ఒక జాబ్ పరంగా అయినా సరే, రిలేషన్షిప్లో పరంగా అయినా సరే కొంతకాలం అనేది మనం గ్యాప్ అనేది తీసుకోండి. గ్యాప్ తీసుకుంటేనే మీ రిలేషన్స్ అయినా సరే, మీ యొక్క కెరియర్లో అయినా సరే మీకు బాగుంటుంది. గ్యాప్ అంటే కెరియర్లో మరీ లాంగ్ లీవ్స్ పెట్టిమని కాదు, కొంచెం ఒక 2-3 డేస్ అయినా ఓవర్ స్ట్రెస్ బర్డెన్ వల్ల కూడా మీకు అలా అవ్వచ్చు. కొంచెం రెస్ట్ తీసుకొని మీ వర్క్స్ అనేవి స్టార్ట్ చేయండి, అప్పుడు మీకు బాగుంటుంది. ఏంజల్స్ అలాగే కర్కాటక రాశి వారికి ఈ వారంలో ఏం గైడెన్స్ ఇస్తున్నాయో మనం చూద్దాం. ఏంజల్స్ ప్లీజ్ గైడ్ మీ. కర్కాటక రాశి వాళ్ళకి ఎలా ఉంది ఈ వారం? ఓకే, ద మూన్ కార్డ్. మనం అనుకున్నాం, ఇందాక చెప్పాం కొంచెం డల్గా ఇదిగా ఉన్నారని, అలాగే మూన్ కార్డ్ వచ్చింది. దేనికోసం ఎక్కువగా ఓవర్ స్ట్రెస్ మీరు అవ్వద్దు, కొంచెం రిలాక్స్గా మైండ్ అనేది మీరు ఉంచుకుంటే ఈ వీక్ అయిన తర్వాత మీకు అన్ని విషయాల్లో కూడా సెటరేట్ అవుతుంది. ఏంజల్స్ ప్లీజ్ గైడ్ మీ. సింహరాశి వాళ్ళకి ఎలా ఉందో చూద్దాం. ఏంజల్స్ ప్లీజ్ గైడ్ మీ. ఈ వీక్లో సింహరాశి వాళ్ళ యొక్క ఫలితాలు ఎలా ఉన్నాయి? నవంబర్ 24 నుంచి నవంబర్ 30 వరకు. ఓకే, సింహరాశి వాళ్ళకి బాగానే ఉంది. వాళ్ళ లైఫ్లో వెల్త్, హ్యాపీనెస్ అన్నీ బాగున్నాయి. ఒక కంప్లీషన్ అనే స్టేజ్కి అనేది వాళ్ళు వచ్చారు. అలాగే వాళ్ళు సూన్ ఏదైనా ఒక రిలేషన్షిప్లోకి వెళ్దాము ఎవరితోనైనా సరే అనుకుంటున్నారు. ఆల్రెడీ మ్యారీడ్ అయిన వాళ్ళు అయితే వాళ్ళ ఫ్యామిలీ అండ్ కిడ్స్తోనే బాగా ఎంజాయ్ కూడా చేస్తారు. ఏంజల్స్ ప్లీజ్ గైడ్ మీ. గైడెన్స్ ఫర్ సింహరాశి. ఏంజల్స్ సింహరాశి వాళ్ళకి ఏం గైడెన్స్ ఇస్తున్నాయో చూద్దాం. ఓకే, హెరోఫెంట్. మీరు సింహరాశి వాళ్ళు ఈ వీక్లోనే ఏదైనా టెంపుల్స్కి వెళ్ళండి, ఏవైనా గురువుగారి దర్శనం చేసుకోండి. అలాగా మీరు ఫ్యామిలీతో హ్యాపీగా స్పెండ్ చేయాలనుకుంటున్నారు కాబట్టి ఈ కార్తీక మాసంలోనే మీరు మంచి దైవ దర్శనం చేసుకోండి, మీ భవిష్యత్ అంతా బాగానే ఉంటుంది. నెక్స్ట్ మనం కన్యా రాశి యొక్క ఫలితాలు చూద్దాం. ఏంజల్స్ ప్లీజ్ గైడ్ మీ. నవంబర్ 24 నుంచి నవంబర్ 30 వరకు కన్యా రాశి యొక్క ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం. ఓకే, కన్యా రాశి వాళ్ళు కూడా మంచి కమ్యూనికేషన్లో ఉన్నారు. మీ లవ్డ్ వన్స్, దూరమైన వాళ్ళు మీకు దగ్గరగా రాబోతున్నారు. మీరు మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తోనే బాగా ఎంజాయ్ చేయాలనుకుంటున్నారు, అలాగే హ్యాపీగా కూడా ఉంటారు. ఎక్కువగా మీరు మీ రిలేషన్స్ ఇంకా కమ్యూనికేషన్ ఇంప్రూవ్ చేసుకుంటే బాగుంటుంది, ఇంకా మీ యొక్క బంధాలు బలపడతాయి. ఓకే, కన్యా రాశి వాళ్ళకి మనకి ఎలా ఉంది అనేది మనం చూద్దాం. ఏంజల్స్ మనకి ఏం గైడెన్స్ ఇస్తున్నాయి? ఏంజల్స్ ప్లీజ్ గైడ్ మీ. కన్యా రాశి వాళ్ళ యొక్క ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం. ఓకే, జడ్జ్మెంట్ కార్డ్. కన్యా రాశి వాళ్ళకు మనం ఏం అనుకున్నా మన యొక్క కర్మలు బట్టి మనకు ఫలితాలు వస్తాయి. అలాగే కాబట్టి మీరు ఏమి గుడ్ ఆర్ బ్యాడ్ దేనికి కూడా ఇది అవ్వద్దు. ఇప్పుడు మనకి ఎలాగంటే పాజిటివ్ వైబ్సే నాకు కనిపిస్తున్నాయి కాబట్టి ఈ వీక్ అంతా కూడా మీకు బాగానే ఉంటుంది. నెక్స్ట్ మనం తులారాశి వాళ్ళ యొక్క ఫలితాలు ఎలా ఉన్నాయో అనేది మనం చూద్దాం.
తులారాశి వాళ్ళు ఒక కొత్త న్యూ బిగినింగ్స్ కానీ, న్యూ వెంచర్స్ కానీ, ఏదైనా న్యూ జాబ్ కానీ, కొత్తగా ఏదైనా కొత్త విషయాలు అనేవి మొత్తంగా వాళ్ళు స్టార్ట్ చేయాలనుకుంటున్నారు. మీరు ఏం స్టార్ట్ చేసినా సరే అందులో మీకు సక్సెస్ బాగానే ఉంటుంది. మీరు యాక్షన్ బాగానే తీసుకుంటారు. మీరు చాలా లాయల్ పర్సన్స్ కాబట్టి ఎందులో వెళ్ళినా సరే మీరు విజయాన్ని సాధిస్తారు. కాబట్టి మీరు ఈ విషయం కోసం ఏమి ఇది అవ్వద్దు. అలాగే మీకు ఏమైనా కొత్త రిలేషన్షిప్స్ అనేవి అవ్వచ్చు. మీ లైఫ్లోకి ఎవరైనా కొత్త పర్సన్స్ రావచ్చు. మేబీ మీరు కొత్త వాళ్ళతోని మింగిల్ అయ్యే ఛాన్సెస్ కూడా నాకు ఎక్కువగా కనిపిస్తున్నాయి. మీరు మీ కొత్త ఫ్రెండ్స్తోనే హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు. ఈ వీక్ అంతా మీకు మొత్తంగా కూడా చాలా బాగుంటుంది. అలాగే తులారాశి వాళ్ళకి ఏంజల్స్ ఏ గైడెన్స్ ఇస్తున్నాయో కూడా మనం చూద్దాం. ఏంజల్స్ ప్లీజ్ గైడ్ మీ. కార్డ్స్ ఫ్లిప్ అవుతున్నాయి తులారాశి వాళ్ళకి. చూద్దాం ఏంజల్స్ ఏం గైడెన్స్ ఇస్తున్నాయో తులారాశి వాళ్ళకి. ఓకే, ద స్టార్ కార్డ్. మీకు అంతా బాగానే ఉంది. మీరు దేనికోసం కూడా ఇది అవ్వద్దు. మొత్తంగా హ్యాపీగా ఉంటుంది. ఈ వీక్ అంతా మీకు కూల్ అండ్ ఎంజాయ్గా గడిచిపోతుంది. కాబట్టి మీరు హ్యాపీగా ఉండండి, దేనికి వరీ అవ్వద్దు. నెక్స్ట్ వృశ్చిక రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో మనం చూద్దాం. ఏంజల్స్ ప్లీజ్ గైడ్ మీ. నవంబర్ 24 నుంచి నవంబర్ 30 వరకు వృశ్చిక రాశి వాళ్ళ ఫలితాలు ఎలా ఉన్నాయో. ఓకే, వృశ్చిక రాశి వాళ్ళు వాళ్ళ యొక్క రిలేషన్షిప్స్లో బాగా ముందుకు వెళ్తారు. ఎలాంటి డెసిషన్ తీసుకోవాలి, ఏం చేయాలి, ఫర్దర్గా ఎలా మనం ముందుకు తీసుకెళ్ళాలి ఈ బంధాన్ని అనేసి ఆలోచిస్తారు. వాళ్ళ యొక్క లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ అయినా సరే, వాళ్ళని కొంచెం ట్రావెల్ చేసైనా సరే ఎలాగైనా వాళ్ళని మీట్ అవ్వాలి అనేసి అనుకుంటున్నారు. మీరు వెళ్ళండి, మీ మనసులోని మాటని అవతల వాళ్ళకి తెలియజేయండి. మీరు అనుకున్నట్టే మీ లవ్ రిలేషన్షిప్స్ కూడా సక్సెస్ అవుతాయి. అలాగే కెరియర్ విషయంలో కూడా ఎవరైనా ఏమైనా చేయాలనుకున్నా కొత్త ఆపర్చునిటీస్ కూడా మీకు బాగుంటాయి. కొత్త బిజినెస్లు ఏమైనా కూడా సరే ముందుకు వెళ్తాయి. ఈ వారం ఎలా గైడెన్స్ ఉంది వృశ్చిక రాశి వాళ్ళ కోసం మనం చూద్దాం. ఏంజల్స్ ప్లీజ్ గైడ్ మీ. వృశ్చిక రాశి వాళ్ళకి ఎలా ఉందో చూద్దాం. ద ఫూల్ కార్డ్. ద బిగినింగ్స్ అన్నాను కదా, అందుకే ఫుల్ కార్డ్ వచ్చినట్టుంది. మీరు కొత్త రిలేషన్షిప్స్ కూడా మీ లైఫ్లోకి రావచ్చు. మీకు ఈ వీక్ అంతా చాలా హ్యాపీగా బాగానే గడుస్తుంది. ఏంజల్స్ ప్లీజ్ గైడ్ మీ. నవంబర్ 24 నుంచి నవంబర్ 30 వరకు ధనుసు రాశి యొక్క ఫలితాలు ఎలా ఉన్నాయో. ఏంజల్స్ ప్లీజ్ గైడ్ మీ. కొత్త రిలేషన్స్ వాటి యొక్క కమ్యూనికేషన్స్ కొత్తగా జరగబోతున్నాయి. అలాగే మీరు ఏమైనా ఫంక్షన్స్ ఆర్ పార్టీస్కి వెళ్ళినప్పుడు కూడా మీకు ఎవరైనా కొత్త వాళ్ళ పరిచయం అవ్వచ్చు. మీకు మ్యారేజ్ సెట్ అయ్యే పాసిబిలిటీస్ కూడా ఉన్నాయి. మీరు మీ ఫ్యామిలీతోని లైఫ్ని బాగా ఎంజాయ్ చేయగలుగుతారు కూడా. అలాగే మీ ఆఫీస్ అండ్ కెరియర్లోని కూడా మీరు సక్సెస్ని చూస్తారు. విత్ ఇన్ 1 వీక్లో మీకు గుడ్ రిజల్ట్స్ అనేది మనకి కనబడుతున్నాయి. ధనుసు రాశి వాళ్ళ యొక్క ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం. ఏంజల్స్ మనకి ఏ విధమైన గైడెన్స్ ఇస్తున్నాయి, ధనుసు రాశి వాళ్ళకి ఏంజల్స్ ఏం గైడెన్స్ ఇస్తున్నాయి. ఏంజల్స్ ప్లీజ్ గైడ్ మీ. ఓకే, స్ట్రెంగ్త్. మీరు స్ట్రాంగ్గా ఉన్నారు. మీరు చాలా స్ట్రెంగ్త్ అండ్ పర్సన్. మీరు అనుకున్న విజయాలని మీరన్నిటిని కూడా మీరు లైఫ్లో మీరు ఏదనుకుంటున్నారో అవన్నీ కూడా మీరు సొంతం చేసుకోగలుగుతారు. మకర రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం. ఏంజల్స్ నవంబర్ 24 నుంచి నవంబర్ 30 వరకు మకర రాశి ఫలితాలు ఎలా ఉన్నాయి. ఏంజల్స్ ప్లీజ్ గైడ్ మీ. ఓకే, ఎక్కువగా వాళ్ళ యొక్క స్కిల్స్ని డెవలప్ చేసుకోవాలనుకుంటున్నారు. అలాగే ఏదైనా షార్ట్ డిస్టెన్స్ ట్రావెల్ని కూడా చేయాలనుకుంటున్నారు. మీకు కొంచెం ఆఫీసుల్లో వాటిల్లోని కొంచెం కాన్ఫ్లిక్ట్స్ కూడా ఉన్నాయి. అలానే అవతల వాళ్ళు మీకు డైరెక్ట్గా అటాక్ ఇవ్వలేక ఇండైరెక్ట్గా ఏదో ఒకటి ఇచ్చేసి మిమ్మల్ని తగ్గించాలని చెప్పినట్టు కూడా మాట్లాడుతున్నారు. కాబట్టి మీరు అలాంటి విషయాలను కొంచెం ఇగ్నోర్ చేయండి. మీరు ఏమైనా షార్ట్ డిస్టెన్స్ ట్రావెల్ చేస్తే ఈ వీక్లో మీకు చాలా బాగుంటుంది.
ఏంజల్స్ ప్లీజ్ గైడ్ మీ మకర రాశి వాళ్ళకి ఈ వీక్ లో ఏ గైడెన్స్. ఏంజల్స్ ప్లీజ్ గైడ్ మీ. ఓకే, జస్టిస్ కార్డ్. మీరు చాలా బ్యాలెన్స్గా ఉండండి. నేను చెప్పినట్టు అన్నెసరీ విషయాల్ని ఇగ్నోర్ చేయండి. మనం ఎంత బ్యాలెన్స్గా ఉంటే అంత మంచిది. ఒక్కోసారి పేషెన్స్ కూడా మనకు సక్సెస్ వైపు తీసుకెళ్తుంది. నెక్స్ట్ మనం కుంభరాశి యొక్క ఫలితాలు చూద్దాం. ఏంజల్స్ ప్లీజ్ గైడ్ మీ. నవంబర్ 24 నుంచి నవంబర్ 30 వరకు కుంభరాశి వాళ్ళ యొక్క ఫలితాలు ఎలా ఉన్నాయో. ఓకే, 10 of Pentacles, Knight of Swords and Knight of Wands. కొత్త విషయాలు ఏమైనా స్టార్ట్ చేస్తారు. అలాగే మీ యొక్క ఉన్నవి ఆల్రెడీ కంప్లీషన్ అయిపోయి ఉంటాయి. మీరు కెరియర్లోని అన్నిట్లో కూడా ముందుకు వెళ్తారు. ఆల్మోస్ట్ మీరు అనుకున్న గోల్స్ని అన్నిటిని మీరు రీచ్ అయ్యి ఉన్నారు. అలాగే మీ యొక్క మంచి ఫ్యామిలీ అనేది మీకు ఉంది. మీ యొక్క ఫ్యామిలీ కూడా మీ యొక్క వెల్త్ అన్నీ బాగున్నాయి. మీ పెద్దవాళ్ళతో కానీ మీ ఇంట్లో ఉండే కిడ్స్తో కానీ ఈవెన్ పెట్స్తో కూడా మీ రిలేషన్షిప్స్ అనేవి చాలా బాగుంటాయి. కుంభరాశి వాళ్ళకి ఈ వారం చాలా బాగుంది. ఏంజల్స్ ప్లీజ్ గైడ్ మీ. కుంభరాశి వాళ్ళ యొక్క గైడెన్స్. ఏంజల్స్ ప్లీజ్ గైడ్ మీ. కుంభరాశి వాళ్ళ యొక్క గైడెన్స్. ఏంజల్స్ ప్లీజ్ గైడ్ మీ. కుంభరాశి వాళ్ళ యొక్క గైడెన్స్. ఓకే, ద ఫూల్ కార్డ్. కొత్త యొక్క స్టార్టింగ్స్, కొత్త యొక్క న్యూ బిగినింగ్స్. మీరు కొత్తగా ఏదైనా స్టార్ట్ చేయండి, న్యూ వెంచర్స్ అలాంటివి. కొత్తగా ఏదైనా చిన్న స్మాల్గా అయినా సరే ఒక మంచి బిజినెస్ ఏదైనా స్టార్ట్ చేసినా అది కూడా మీకు చాలా బాగుంటుంది. ఆఖరిగా మీన రాశి. ఏంజల్స్ ప్లీజ్ గైడ్ మీ. నవంబర్ 24 నుంచి నవంబర్ 30 వరకు మీన రాశి యొక్క ఫలితాలు ఎలా ఉన్నాయో. మీన రాశి వాళ్ళు ఆల్రెడీ ఏవైనా పాస్ట్ రిలేషన్షిప్స్ బ్రేక్ అయిపోయి ఉండొచ్చు, కానీ కొత్త వ్యక్తులు మీ లైఫ్లోకి వస్తున్నారు, మీకు ప్రపోజ్ చేయాలనుకుంటున్నారు. గతంలో ఏదో జరిగిందని ఇప్పుడు కూడా అలాగే జరుగుతుంది అనేసి మీరు దిగులు పడద్దు. పాస్ట్ ఈజ్ పాస్ట్, జస్ట్ మూవ్ ఆన్. మీ లైఫ్ చాలా బాగుంటుంది ఈ కొత్త వ్యక్తులతోనే. మీకు ఫైనాన్షియల్గా కూడా వాళ్ళ సపోర్ట్ అనేది ఉంటుంది. మీరు చాలా హ్యాపీగా ఉంటారు. నెక్స్ట్ ఏంజల్స్ మనకు మీన రాశి వాళ్ళకి ఏం గైడెన్స్ ఇస్తున్నాయో అనేది మనం చూద్దాం. ఏంజల్స్ ప్లీజ్ గైడ్ మీ. మీన రాశి వాళ్ళకి గైడెన్స్. ఓకే, చారియట్ కార్డ్. మీన రాశి వాళ్ళు ఏదైనా షార్ట్ డిస్టెన్స్ ట్రావెల్స్ కనుక ప్లాన్ చేసుకుంటే బాగుంటుంది. మేబీ మీ లవ్డ్ వన్స్తో ప్లాన్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది. మీకు ఈ వీక్ అంతా హ్యాపీగా గడుస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బీ పాజిటివ్, స్టే హెల్దీ. బాయ్.